హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా యొక్క వెబ్సైట్ నాట్ వైద్యం www.naatubydhym notvaidhyam.com కి లాగిన్ అయ్యి మీ సమస్యల పరిష్కారాలు కూడా మీరు పొందవచ్చు. లేదంటే అపాయింట్మెంట్ ద్వారా కూడా మీరు మమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంది. ఈరోజు మన సమస్య స్కాబీస్, దీన్నే గజ్జి అంటారు. ఇది ఒక రకమైనటువంటి అంటువ్యాధి అని చెప్పుకోవచ్చు. గనియరియా లాంటి ఎన్నో రకాల అంటువ్యాధులకు, అదేవిధంగా స్కాబీస్, గజ్జి లాంటికి ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అయితే ఇది ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది అని అంటే, శరీరంలో చెమట ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, అదేవిధంగా అపరిశుభ్రంగా ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే అంటువ్యాధిలాగా అంటే పక్క పక్కన ఎక్కువగా కూర్చోవడం వల్ల కానివ్వండి, లేదంటే ఒకరి దుస్తులు ఇంకొకరు వేసుకోవడం వల్ల కానివ్వండి, టవాలు తుడుచుకోవడం వల్ల కానివ్వండి, రెగ్యులర్ గా వాష్ చేసుకోకుండా ఉండడం వల్ల, ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్కాబీస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి రావడం అనేది జరుగుతుంది. ఇది శరీరంలో ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అనేక ప్రాంతాలకు ఇది వ్యాపిస్తూ ఉండడం, చిన్న చిన్న కురుపులు, దద్దులు, అదేవిధంగా గసిలాగా కారుతూ ఉండడం అనేది దీని యొక్క లక్షణాలు. కొద్దిగా నొప్పి కూడా ఉంటుంది, మంట కూడా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటివి వాడాలి అంటే, చాలా మందికి ఇది అంటువ్యాధి అని కూడా తెలిసింది అనుకోండి, మీరు గజ్జితో బాధపడుతున్నారు, స్కాబీస్ లాగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సమస్యతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే మాత్రం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడుకోవడం అనేది చాలా ఉత్తమం. సమస్య స్టార్టింగ్ లో ఉంటే కనుక ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఇక మనం చేయకూడదు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. స్కాబీస్ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా వేప చిగుర్లు ఉంటాయి కదా, వేప చిగుర్లను బాగా మరగబెట్టేసి, స్నానం చేసినటువంటి నీటిలో మరగబెట్టి ఆ నీటితో స్నానం చేయడం, లేదంటే ఎక్కడైతే గజ్జి ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలలో తుడుస్తూ ఉండాలి. దాంతోపాటు శుభ్రమైన దుస్తుల్ని, ఐరన్ చేసిన బట్టల్ని మాత్రమే వాడాలి. ఎక్కువగా నూనె పదార్థాలని కానివ్వండి, మసాలా పదార్థాలని తక్కువగా చేస్తూ ఉండాలి. ఇక ఆ స్కాబీస్ ఉన్న ప్రాంతాలలో మీరు ఏం చేయాలంటే వేప నూనె, పసుపు ఇవి రెండు కలిపి అక్కడ మంచిగా మర్దన చేస్తూ ఉండండి. ఆ ప్రాంతాల్లో అంత గజ్జి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లేడు పాలు, ఆవ నూనె, పసుపు ఇవి కూడా కలుపుకొని కూడా మనము అక్కడ ఒక ఆయింట్మెంట్ లాగా అప్లై చేసుకున్నా కూడా రిజల్ట్ త్వరగా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇకపోతే శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించడానికి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. సో దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే నీలవేము చూర్ణము, ఇప్పుడు మీరు చూస్తున్నది. అదేవిధంగా కటక రోహిణి చూర్ణము, ఈ రెండు చూర్ణాలు. దీనితో పాటుగా మీరు ఇక్కడ చూస్తున్నది వేపాకు. ఈ వేపాకు, ఈ మూడింటి చూర్ణాలను తీసుకోండి. దీన్ని ఎలా కలుపుకోవాలని కూడా మీకు మోతాదులో చెప్తాను నేను. ఇది కేవలం ఒక అర స్పూన్, ఇలా అర స్పూన్ మోతాదులో ఈ పౌడర్ని కలుపుకోండి. దీంతో పాటుగా నీలవేము చూర్ణము ఒక అర స్పూను, అదేవిధంగా కటక రోహిణి ఇది కూడా ఒక అర స్పూన్ మోతాదు. ఇది కూడా కలుపుకున్న తర్వాత మూడింటిని పక్క పెట్టేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతే ఇదే మోతాదు, అంటే దాదాపుగా ఒక చెంచాడు మోతాదు. ఇలా చేసుకున్నటువంటి ఒక చెంచాడు మోతాదులో సరిపడినంత తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయము, అదేవిధంగా రాత్రి కూడా కనుక తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఉంటూ ఇక్కడ చూపిస్తున్న చూడండి, మీకు మహామంజిష్టారి కాడ అని దొరుకుతుంది. ఈ మహామంజిష్టారి కాడ అనే దాన్ని రోజుకు 2 మూతల చొప్పున 2 చెంచాల ఈ టానిక్ ని ఈ 2 మూతలంతా ఈ టానిక్ ని తీసుకోండి. దీనికి 4 మూతలంతా వాటర్ పోసేయండి. ఓకేనా? పోసి బాగా కలిపిన తర్వాత ఉదయము, మధ్యాహ్నము, రాత్రి పూట అలా 3 మోతాదులో కనుక ఈ మహామంజిష్టాది కాడ ఈ రసాన్ని కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ గజ్జి కానివ్వండి, స్కాబీస్ లాంటి అంటువ్యాధులు ఏవైనా సరే పూర్తిగా తగ్గిపోయి రక్తాన్ని కూడా ఇది శుద్ధి చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చెప్పినటువంటి ఈ చిట్కాను మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ కొద్దిగా నాన్ వెజ్ లాంటివి, అదేవిధంగా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ లాంటివి కానివ్వండి అన్ని పూర్తిగా తగ్గించుకుంటూ ఇలా చెప్పినటువంటి ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడే కాకుండా గజ్జి అనేది కూడా పూర్తిగా రాకుండా తగ్గిపోవడం జరుగుతుంది. దీని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒళ్ళంతా వ్యాపించిన తర్వాత చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. తగ్గాలన్నా కూడా చాలా టైం పడుతుంది.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్కాబీస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.